వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ప్రభుత్వ పాఠశాల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని పెన్నకొండారం గ్రామం పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో 20 డెస్క్ బెంచీలను పంపిణీ చేసి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటుకి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాల వికాస్ వంటి సంస్థలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమని ఎంపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ సీఈఓ బాలశౌరి, కాంగ్రెస్ నాయకులు నూకా కిరణ్ కుమార్ యాదవ్, గచ్చిబౌలి కీస్టోన్ స్కూల్ ఫౌండర్ లక్ష్మీరెడ్డి, తహసీల్దార్ షేక్ జహీరుద్దీన్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, ఎంఈఓ మందుల సైదులు, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తాళూరి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కందాల సమరన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి పెద్దలు బాలశౌరి గారికి, బాల వికాస్ నుంచి వచ్చినటువంటి బాలశౌరి గారికి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారి ద్వారా వారి పిల్లలు ఆ స్కూల్లో కీస్టోన్ అనే ఒక స్కూల్లో ఉన్న పిల్లలు చేసినటువంటి ఆర్ట్స్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతోటి ఈ గ్రామంలో విద్యార్థులకు ఇక్కడ బెంచీలు ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన వచ్చినటువంటి లక్ష్మీరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఈఓ గారు, అలాగే స్కూల్ ప్రిన్సిపల్ రెండు వారే ఉన్నట్టు సైదుల్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు జైరుద్దీన్ గారు, ఎంపీటీఓ గారు జ్యోతి లక్ష్మి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు సుధాకర్ గారు, యాదగిరి గారు, అశోక్ గారు, అలాగే ఈ గ్రామానికి సంబంధించినటువంటి యుగేందర్ గారు, అలాగే భిక్షమ్మ గారు, చాలా మంది పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి ఒక ఆఫీసర్ గా వచ్చినటువంటి వెంకటేశ్వర్ గారు, మెట్రాలజీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారికి కూడా. అయితే ఈరోజు నేను మాట్లాడక ముందు మీ పూర్వ విద్యార్థి మహేందర్ కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా పూర్వ విద్యార్థిగా ఉండి ఇదే స్కూల్కి వచ్చి స్కూల్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడటం అనేది మంచి. ఎందుకంటే చాలా వరకు మా దగ్గర శాలిగౌరారంలో చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు అమెరికాలో ఉన్నట్టు చాలా మంది. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు. మా శాలిగౌరంలో చదివినటువంటి గోపాల్ గారు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు ఇక్కడ తమిళనాడులో. సో పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులను ప్రోత్సహించే విధానంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రానున్న రోజుల్లో వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా మీరు ఈరోజు మాట్లాడటం చాలా మంచిగుంది. అలాగే మీరు ఏదైతే నన్ను ఇక్కడ ఉన్నటువంటి వసతుల విషయంలో మీరు చర్చకు వచ్చారో, డెఫినెట్గా నేను ఈ లైబ్రరీకి సంబంధించి మా రాష్ట్ర లైబ్రరీ శాఖ చైర్మన్ రియాజ్ గారితో డిస్కస్ చేస్తా ఈరోజు. ఎందుకంటే రియాజ్ గారితో డిస్కస్ చేసి ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళ తరఫు నుంచి కూడా హెల్ప్ చేయమని చెప్తా. దాంతోపాటు నా ఎంపీ నిధుల నుంచి కూడా ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పనులు ఏమన్నా ఉంటే ఎస్టిమేషన్ నేను కిరణ్, నువ్వు అన్నట్టు 5 lakh రూపీస్ ఇవ్వడం గొప్ప కాదు. పర్పస్ కరెక్ట్గా సాల్వ్ అయ్యే విధంగా దాన్ని ఖర్చు పెట్టేటట్టు ఒక ప్రణాళికకి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉండాలి. ఎందుకంటే మనం చాలా కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే నాకున్నది నియర్లీ 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 46 మండలాలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పార్లమెంట్లో. ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే జనగాం అటు ఇటు నగర్కల్ అవతల సూర్యాపేట దాకా ఉంది. కాబట్టి నాకు ఇచ్చే నిధులు నేను మొన్ననే పార్లమెంట్లో డిస్కస్ చేసిన పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారితో, ఏం సార్ ఇది 5 కోట్ల రూపాయలు ఏం చేసుకోవాలి మేము అక్కడ పోయి, ఒక 20-25 crores అన్న మీరు ఎవ్రీ ఇయర్ ఇస్తే ఎంపీ లాట్స్ పెడితే అన్ని ఊర్లకు పెట్టవచ్చు. లేకపోతే అది ఏమైపోతుంది, వైట్ వాష్ లెక్క అయిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా నేను ప్రయత్నం చేస్తా. అలాగే
ఈ రోజు కూడా కొన్ని కార్యక్రమాలు ఈ మండలంలో మన శాలిగౌరవ మండలంలో ఇందాకనే ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి డిస్కషన్ చేశారు మీరు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని కూడా ముఖ్యంగా టార్గెట్ చేసి నేను వాటర్ ప్లాంట్స్ అనే కాదు, ఎస్పెషల్లీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఈసీజీలు కానీ, ఇప్పుడు 6 బెడ్ల హాస్పిటల్ ఉంది మన PCH, దాని గురించి ఇందాకనే డిస్కస్ చేసినాం. దానికి మరమ్మతులకు కూడా ఒక 20-25 లక్షలు అప్రాక్సిమేట్లీ ఖర్చు వస్తుండొచ్చు, ఎందుకంటే పరిస్థితి బాగాలేదు. దాన్ని ఇమీడియట్ గా ఈ రోజు ఎస్టిమేషన్స్ చేయమని చెప్పిన. కాకపోతే ఇక్కడ మీకు ఇంకొక PCH సెంటర్ ఇవ్వాలంటే ప్రాబబ్లీ నామ్స్ ప్రకారం అది కాదు. కాకపోతే ఉన్న PCH సెంటర్ ని మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల మండలాల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పనికొస్తుంది. అలాగే ఈ పెరకొండార గ్రామానికి సంబంధించి నాకు కూడా గతంలో నేను కూడా ఈ మండలం నుంచి నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడానికి ముఖ్యంగా ఈ తుంగతుర్తి నియోజకవర్గం నాకు అత్యంత దగ్గర. దాంట్లో శాలిగారం ఇంకా నా సొంత మండలం. కాబట్టి ఈ రానున్న 2-3 సంవత్సరాలలో మీరు లోకల్ బాడీ లీడర్ కూడా, ఇప్పుడే నేను ఉట్కూరు నుంచి సుధాకరణతో వస్తుంటే ఆ కాజ్వే దగ్గర ఆయన వాటర్ ఈ ఫ్లో చాలా హై ఫ్లో ఉంది, అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రయారిటైజ్ చేసుకోండి. మనం ఆర్థికంగా రాష్ట్రము అప్పుల పాలైన రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు ఏం పనులు చేసుకోవాలనో ఒకటేసారి 50 కోట్లు 100 కోట్లు ఒక మండలానికి పెట్టే పరిస్థితి ఉండదు. ఫస్ట్ మనకు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ రోడ్ వేస్తే ప్రజలు ఫస్ట్ హ్యాపీగా ఉంటారు, ఏ పని చేస్తే ఎక్కువ మందికి లబ్ధి జరుగుద్ది అనే దాన్ని ఆలోచించి ఫేజ్ వైజ్ చేసుకుంటూ పోదాం. కాబట్టి ఎందుకంటే మీ దగ్గర కూడా ఇప్పుడు మనకు మెయిన్ రోడ్స్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి మన మండలంలో. చిన్న యూజర్లు వీలైనంత వరకు, ఎందుకంటే ఇందాకనే మన మహేందర్ చెప్తున్నాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే టీచర్ మన ప్రిన్సిపల్ గారు లక్ష్మీరెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళ స్కూల్లో కూడా ఇప్పుడున్న విద్య ఏంటంటే మనం చదువుకున్న నాటి విద్యకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మనం చదువుకున్నప్పుడు పిల్లలకు మమ్మల్ని బెత్తంతో కొట్టేటోళ్ళు, ఇప్పుడు పిల్లల్ని బెత్తంతో కొడితే అర్థం చేసుకోరు. వాళ్ళకు మనసులోకి వెళ్ళి వాళ్ళకి ఎట్లా చెప్తే వాళ్ళకి పాఠం వాళ్ళ ఒంటికి పడుతుందో, వాళ్ళకి ఎట్లా మైండ్కి ఎక్కుద్దో అనే దాన్ని అర్థం చేసుకొని పాఠాలు చెప్పడంలోనే ఈరోజు టీచింగ్ మెథడాలజీ. సో ఏదో విధంగా మీకు పిల్లల మీద, ఎందుకంటే పిల్లల మీద టీచర్కి ప్రేమ ఉంటేనే పిల్లలకు పాఠం చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్స్ అన్ని కూడా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే గవర్నమెంట్ స్కూల్స్ ని ఎట్టి పరిస్థితుల మన ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చేయాలన్న ఆలోచనతో అయితే మనం ఉన్నాం. దానికోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఒకటి తిరుమలగిరిలో పెడుతున్నాం, దగ్గర 200 crores తోటి. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు మీ సమయం ఇచ్చి విద్యార్థులను మంచి దిశలో నడిపించాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా బాల వికాస్ నుంచి షావిరెడ్డి గారికి, తర్వాత లక్ష్మీరెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.